గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు అగ్ని ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, దాదాపుగా కొన్ని రోజుల నుంచి మీరు చెప్తున్న ఒక సంఘటనలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అందులో ముఖ్యంగా ఇప్పుడు మన దుబాయ్ ప్రాంతాన్ని చూసినట్లయితే దాదాపు సగం మునిగిపోయిందనే చెప్పాలి. సో అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక బాధాకరమైన సంఘటనలే. మన భారతదేశంలో కూడా వాతావరణం అసలు విపరీతమైన ఎండలు, లేదంటే సడన్గా ఒకలాంటి వర్షాలు, ఇలాంటి పరిస్థితిని చూసాం. ఇదంతా ఒకటైతే ఇంకా ప్రపంచ దేశాలు యుద్ధ వాతావరణం నెలకొనబోతోంది అని మీరు చెప్పారు. క్రోధినామ సంవత్సరం మొదలవగానే ఇలాంటి సంఘటనలు చూస్తామని. ఆ యుద్ధ వాతావరణాన్ని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అసలు ఈ సంఘటనలు ఎటు నుంచి ఎటు వెళ్ళబోతున్నాయి? సో ఇంకొక విషయం అంటున్నారు, ఇందులో వాస్తవికత ఎంత అంటారు? భారత్కి పాకిస్తాన్కి కూడా యుద్ధ వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి అంటున్నారు. ఇది వాస్తవమేనంటారా? అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకేం జరగబోతోంది? దీనికి ఏమైనా పరిహార మార్గాలు ఉంటాయంటారు? క్రోధినామ సంవత్సరం ప్రారంభం కావడానికి నెల 15 రోజుల ముందు నుంచే ఇలా వచ్చిన దగ్గర నుంచి ఇలా జరుగుతుందండి. విదేశాలలో ఇలా జరుగుతుంది. ప్రపంచం మొత్తం కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది అని చెప్పి కుజుడు రాజు అనే కారణం చేత ఇలా జరుగుతుందని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్కి మనకు ఉంటుందా ఉండదా అనే విషయాన్ని పక్కన పెడితే దీనికి పరిహారం ఏమిటి అని అంటే, నేను చెప్పడం కూడా శుద్ధ దండగా. ఎందుకంటే అమ్మా, ఏదైనా జరిగేది మనం చెప్తాము, సాధ్యమైనంతవరకు జరగకుండా ఉండే ప్రయత్నాలు కూడా మనం చేస్తున్నాము. ఇప్పుడు ఎందుకు ఇదే విషయంలో క్రోధనామ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రమాదాలు ఏ స్థాయిలో ఉన్నాయి, భారతదేశం ఎటువంటి స్థితికి వెళ్తుంది, ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, ఇంత యుద్ధం జరుగుతుంది, మతోన్మాదాలు ఏ స్థితిలో వెళ్తాయి చెప్పుకొని దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈశ్వరుడు ఒక్కడే రక్ష అని మనం చెప్పుకున్నాం. 28,000 రుద్రాన్ని నేను పారాయణ చేస్తున్నాను, మీరందరూ కూడా అందులో వినే ప్రయత్నం చేయండి అన్నా. ఎవరికి పట్టిందమ్మా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, సినిమా డైలాగ్లా ఉంది జీవితం అంతా. 12 రోజుల పాటు రెగ్యులర్గా రోజు 4 గంటల సేపు నేను లైవ్ పెడుతున్నా. ఎవరికి సంబంధం లేదు. లైవ్లో రుద్రం అనేటువంటిది 44 రుద్రాలు ఒకటేలో, తర్వాత ఇంకొక 11 రుద్రాలు ఒకటేలో, అలా నేను చేస్తున్నా. స్నేహితుల చేత చేయిస్తున్నా. 4.5 గంటలు 4 గంటలు లైవ్ పెడుతున్నప్పటికీ కూడా దాన్ని వినేవాళ్ళు కూడా లేరు ముందు. అంటే ఏంటంటే, జరిగినప్పుడు చూద్దాంలే, జరిగినప్పుడు చూడటానికి ఏముండదమ్మా. ఇది ఈరోజు మచిలీపట్నంలో అగ్ని ప్రమాదం జరిగింది, చాలా ఘోరంగా. జరిగిన తర్వాత చూడటానికి ఏముండదు. ఎందుకంటే కొన్ని చెప్తా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మెహదీపట్నం రోడ్ ఉంది కదమ్మా, మెహదీపట్నం రోడ్లో సాయంత్రము 4:30 5 గంటలకు చాలా రష్గా ఉంటుంది. ఒక 2 సంవత్సరాల క్రితం మాట. నేను వెళ్తున్నాను, వెనక ముందు ఎవరూ లేరు, ఎవరో గుద్దినట్టుగానో లేదంటే నేను ఎవరినో గుద్దినట్టుగానో సడన్గా బండి నుంచి కింద పడిపోయా. ఆ పడ్డప్పుడు ఇక్కడ బాగా దెబ్బ తగిలింది. దెబ్బ మొత్తం తగ్గిపోయింది. ఆ మచ్చ ఇప్పటికీ పోలా, అది పోదు. అంటే ఒకది అనర్థం జరిగిన తర్వాత మర్చిపోదు. ఇంకా అనర్థం జరగటానికి ముందే మనం మేలుకొనాలి. ఆ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రమాదాలు అయినంత వరకు నిర్వీర్యం చేసే ప్రయత్నం. ఇది నేను కాదమ్మా, బ్రహ్మంగారు ఏనాడు చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేటువంటిది 2024 ఏ స్థితికి పతనం అవుతుంది అనేటువంటిది చెప్పారు. ఆయన చెప్పినట్టు చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా మొదట్లోనే ఉన్నాము మనం. ఇంకా మనం క్రోధనామ సంవత్సరంలో ఇంకా 15 రోజులు కూడా రాలా, మనకు ప్రారంభమై చూసేవి చాలా ఉన్నాయి. కానీ ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. అంటే ఏ అనర్థం జరిగినా దానికి మళ్ళీ మనమే కారణం అవుతాం. అంటే ఏ ప్రమాదం జరిగినా, అన్ని నష్టాలు కలిగితే ధరలు పెరిగిపోతాయి, మళ్ళీ అన్నీ మన తిమిదికి వస్తున్నాయి. నాకు సంబంధం లేదు కదా మనం అనుకుంటున్నాం. అంత పరిస్థితి రావద్దు అని చెప్పి ఈశ్వర ధ్యానం చేయండి అయ్యా అని 100 రకాలుగా మనం చెప్పుకున్నాం. మాకు ఇవన్నీ అవసరం లేదు, మా వరకు వస్తే మేము చూసుకుంటాం. ఇదైతే ఇందులో కొంతమంది ప్రముఖులు, మేధా సంపత్తి గల వాళ్ళు మనం ఉన్నాం. సంవత్సరాంతము రుద్రపారాయణకి 28,000 రుద్రం చేస్తున్నాము. మీరందరూ మా కనుక పాల్గొని మమ్మల్ని ముందుకు నడిపించేటట్టయితే కనుక సంవత్సరం మొత్తానికి ఒక 11,000 రూపాయలు మాకు ఏర్పాటు చేయండి, ఖర్చుల నిమిత్తం. అంటే ఒక రోజుకి 30 రూపాయలు 50 పైసలు ఏర్పాటు చేయండి అంటే దానికి కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, కొంతమంది మెసేజ్లు పెట్టారట, ఫోన్ చేసి అన్నారు, ఆయన లోకం బాగుండాలి, లోక కళ్యాణం కోసం చేస్తున్నప్పుడు 11,000 రూపాయలు తప్ప ఆయనకి ఎందుకు ఇవ్వాలి, వ్యాపారం చేస్తున్నాడు అన్నారు. నేను వెంటనే సమాధానం చెప్పా,
నాతో పాటు నలుగురు చేస్తున్నారు. ఇది ఒక మంత్రంతో సరియేది కాదు, ఎన్నో రకాల పూజా విధానాలు ఉంటాయి. ఒక సంవత్సరానికి 11,000 రూపాయలు అని అంటే దానికి మీరు ఇలా మాట్లాడారు, బాగానే ఉంది. నా దగ్గరికి రండి, ఒక 3 నెలల పాటు నేను పోషిస్తాను మీ కుటుంబాన్ని, పోషించి రుద్రం మొత్తం మీకు నేర్పుతా. ఆ తర్వాత ఒక 3 నెలల పాటు మీరు ఇక్కడ కూర్చొని పారాయణ చేసి వెళ్ళండి అన్న. నాకు భార్య పిల్లలు ఉన్నారు కదండి, తర్వాత 3 నెలలు నేను పోషిస్తాను, తర్వాత 3 నెలలు పారాయణ చేసి వెళ్ళండి అన్న. నాకు భార్య పిల్లలు ఉంటారు కదండి అన్నారు. అంటే ఇక్కడ చేసే వాళ్ళకి భార్య పిల్లలు ఉండరా అనుకుందాం. ఇప్పుడు నేనంటే ఒక పీఠం స్థాపించుకున్నాను, దాన్ని 10 మంది నడిపిస్తున్నారు, పారాయణ చేస్తా. ఇంకొక 3 వచ్చి పారాయణ చేయడం అంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదండి, వాళ్ళకి ఏదో వేతనం ఇవ్వాలి. చేసేటువంటి అర్చనలకి ఆరాధనలకి ఎన్నో ద్రవ్యాలు ఖర్చు అవుతాయి. వీటికి ఇన్ని రకాల లెక్కలేసి మీరు బిజినెస్ చేస్తున్నారు, మంచిది, శుభం. ఇప్పుడు నువ్వు కట్టకపోతే కార్యక్రమం ఆగదు. ఎవరు కట్టినా కట్టకపోయినా నా ప్రాధాన్యతగా నేను ఎంతవరకు చేసుకోగలిగి ఎంతవరకు చేసుకుంటూనే వెళ్తా. ఇటువంటివి జరగడానికి ముందే మనం మేలుకోవాలి, జరుగుతున్నప్పుడైనా మేలుకోవాలి. మా వరకు వచ్చిన తర్వాత మేము మేలుకుంటామంటే వచ్చిన తర్వాత మేలుకునేది ఏం లేదండి. ఇక్కడ కాలితే బర్ణాలు రాసుకొని చూసుకుంటూ అయ్యో ముందే ఆలోచించి బాగుందని ఏడవటమే. అంత పరిస్థితి దేనికి అంట. మంత్రం అనేటువంటిది ఒక మనిషి చేస్తున్నాడంటే ఆ కంఠము అనేటువంటిది నరాలు ఎలా అంతగా ఉపయోగిస్తున్నాయని అర్థం చేసుకోవాలమ్మా. ఎలా అంటే చాలామందికి మంత్రం ఏముందిలే, ఏమేం చెప్పలేమా అంటారు. మంచిది, శుభం. నేను ఒక మంత్రం చెప్తానమ్మా ఇప్పుడు. అదే మంత్రాన్ని అతను 1 సంవత్సరము 2 నెలలు టైం తీసుకోమని అదే రకంగా అప్పచెప్పగలరా? అతని వల్ల అవుతుందా? ఓం యద్రాష్ట్రభృద్భిరాష్ట్రమాదత తతద్రా ఆష్ట్రభృతాకం రాష్ట్రభృత్వం. దీన్ని పద విధానం, క్రమం విధానం, జట విధానం, ఘన విధానం ఉంటుంది. యద్రాష్ట్రభృద్భిరాష్ట్రభృద్భిరాష్ట్రభృద్భిరాష్ట్రకం రాష్ట్రకం రాష్ట్రభృద్భిరాష్ట్రం రాష్ట్రభృద్భిరాష్ట్రకం రాష్ట్రకం రాష్ట్రభృద్భిరాష్ట్రభృద్భిరాష్ట్రమా ద అనుకుంటూ చెప్పాలమ్మా. దీన్ని అంత తేలిగ్గా చెప్పగలరా? అస్సలు కనీసం అందులో నుంచి ఒక్క పదం కూడా నాలుగు తిరగదు, సామాన్యులకు సాధ్యం. రసద్వ రసద్ అనుకుంటూ చూస్తుంటే ఆ నాలుగు తిరగడం కూడా కష్టమేనండి. ఎవరి వల్ల అవుతుంది? 22 సంవత్సరాలు సాధన చేయాలి ఒక మంత్రం. 22 సంవత్సరాలు సాధన చేస్తే మేము వాళ్ళ కూర్చొని ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనుకుంటూ స్వరాక్షర పదవర్తవర్ణాలు లోపల లేకుండా పారాయణ చేస్తున్నామంటే 22 సంవత్సరాల పాటు రోజు 18 గంటల సాధన మాదిది చేసాం. కాబట్టి ఆ మంత్రాన్ని మేము చెప్పగలుగుతున్నాం. అంటే ఒక మంత్ర ప్రభావం ఎలా ఉంటుంది అంటే దేన్నైనా ఆపగలుగుతుంది, దేన్నైనా ఇవ్వగలుగుతుంది, దేన్నైనా నశింపజేయగలుగుతుంది. అంటే మంచిని తీసుకురాగలుగుతుంది, చెడుని నశింపజేయగలుగుతుంది, ప్రొటెక్షన్ ప్రతిదానికి కూడా ఇవ్వగలుగుతుంది. అటువంటి మంత్రాన్ని మీరు వినండి అంటున్నాం, మీరు పారాయణ చేయొద్దు. ఆ పారాయణ చేసేటువంటి శక్తి మనకు. అందుకని అంటారు బ్రాహ్మణుడు మాత్రమే మంత్రాన్ని ఎందుకు చదవాలి, ఎందుకు పారాయణ చేయాలి, యువతల వాళ్ళు మరి వేరే వాళ్ళు ఎందుకు చదవకూడదు అంటే ఆ స్వర అక్షర పద వృత్తవర్ణాలను ఎట్లుండి దాని విధానాన్ని అనుసరించి కష్టం. మీరు ఒక పాట పాడండి, ఆ పాట 10 మంది 10 రకాలుగా పాడగలుగుతారు. కానీ ఒక మంత్రం ద్వాపరయుగంలో అదే ఉంది, అతఃపూర్వం త్రేతాయుగంలో అదే మంత్రం ఉంది, కలియుగంలో అదే మంత్రం ఉంది. మంత్రం ఎక్కడ మారట్లా, దాని శబ్దం మారట్లా, అక్షరం మారట్లా, స్వరం మారట్లా, అలానే ఉంటుంది. దాన్నే మంత్రం అంటారు. శ్లోకం ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. అందుకనే ఆ రుద్రం ఎవరు చెప్పనండి. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః, ఇలానే స్వరం ఉంటుంది. ఈ స్వరం ఎప్పటికీ మారదు. ఒకవేళ పిచ్చు నేను ఏదో నేర్చేసుకుంటాను చెప్పేసుకుంటా అంటే ఇష్టం వచ్చినట్టు పాడేసుకుంటాం, అది మీరు హాయిస్తున్నారు. ఆ మంత్రాన్ని ఎంత సాధన చేసి మేము పారాయణ చేస్తున్నాం వినండి, ఏదో ఒక రకంగా సహకరించండి అన్నప్పటికీ కూడా సుమతి కాలమతి మందమతిలాగా అప్పుడు చూసుకుందాన్ని దగ్గరగానే వస్తే చూసేదేం లేదమ్మా. ఇప్పటికైనా నేను చెప్పగలిగేది ఏమిటి అంటే మనం ఇంకా మొదట్లోనే 15 రోజుల వ్యవధిలోనే ఉన్నాం. మరి ఇప్పటికైనా కనీసం అర్థం చేసుకునే వాళ్ళకి, కావాలనుకునే వాళ్ళకి రెమెడీస్ అంటే ఏం చెప్తారు గురు? మేము రుద్రం చేస్తున్నాం, మాకు సహకరించండి. కనీసం మీరు ఇంట్లో కూర్చొని 4 గంటలు చేయమని చేయలేరుగా, మీ వల్ల అవుతుందా? 44 రుద్రాలు కూర్చొని అలా కూర్చొని లైవ్ ఇవ్వమంటే మీ వల్ల అవుతుందా? కాదు. మేము చేస్తున్నాం ప్రతిదీ. మేము చేసేటువంటి మాకు చేయూతనివ్వండి. ఆ చేయూతని ఇవ్వగలిగితే ఇంకా 100 రెట్లు మేము చేయడానికి అవకాశం ఉంటుంది. చేయూత ఇవ్వలేకపోతే
నేను ఒక్కడిని అయితే చేసుకుంటా. లెక్క కాదు, సంఖ్య కాదు. 28,000 ఎందుకనంటే 28 నక్షత్రాల వారు ఉంటారు. 28 నక్షత్రాల వారు ఉంటారు అభిజిత్తో కలిపి. ఎవరికి నష్టం కలగదుగా. ఎవరికి నష్టం కలిగినా అందరికీ నొప్పేగా పాపం. ఏ ఇంట్లో కూడా అపశబ్దం రావద్దు, బాధ రావద్దు అని నెల 15 రోజుల ముందు నుంచి చెప్తున్నాను. ఇవాళ కాదు, జరిగింది. నేను శ్రీరామనవమి రోజు నాడు ఈ దుబాయ్లో జరిగింది. నేను రామేశ్వరంలో ఉన్న రోజు నాడు రామేశ్వరం స్వామివారి దగ్గర విష్ణుసహస్రనామ పారాయణలు అవన్నీ చేసుకుంటూ ఉన్నా. సుమారుగా ఒక్కరోజే 420 కాల్స్ వచ్చినాయమ్మా. గురుగారు ఇలా మీరు చెప్పారు, మేము స్పందించలేకపోయాము, ఫర్దర్గా ఏం చేద్దాం, మమ్మల్ని ఎలా చేయమంటారని చెప్పి. నేనేమో అక్కడున్నా. నేను వాళ్ళు ఏం మాట్లాడలేనమ్మా, ఒక 2-3 రోజులు సమయం పడుతుంది, నేను తిరిగి ఇవన్నీ పూర్తి చేసుకుని రావడానికి వచ్చిందంటే నేను దీని గురించి డిస్కషన్ చేస్తాను, మాట్లాడుతాను ఉన్నా. అనుకోకుండా మీరు దీని గురించి ఇవాళ అడగడం జరిగింది. ఏంటంటే మీ క్షేత్ర దర్శనాలన్నీ బాగా జరిగాయి గురుగారు. నేను ఇవాళ రాగానే మీరు అడిగింది కూడా దాని గురించి అడిగారు. మీరు అడుగుతారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అవసరం ఇప్పుడు మరి మనం మనం చూసిందైతే ఇసుకరేనవంతేనమ్మా. చూడబోయే దాంట్లో పోలిస్తే చూసినటువంటిది ఇసుకరేనవంతే. ఇప్పటి నుంచైనా ఉగాది నుంచే ప్రారంభం. యుద్ధవాత వినమనండి ఒకసారి. కుజుడు రాజు అవుతున్నాడు, మంత్రి శని అవుతున్నాడు, ఆ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వినమనండి. దాని ప్రభావం అనేటువంటి యుద్ధ వాతావరణం అనేటువంటిది. ఇప్పుడు 2 దేశాలు కూడా యుద్ధానికి పూనుకుంటున్నాయి. ప్రపంచం అంతా కూడా అస్తవ్యస్తానికి సిద్ధపడుతుంది, ఎంత జాగ్రత్త పడాలని చెప్పాం కాబట్టి జరగాలి అంటే జరగకూడదని కోరుకోవాలి. మీరు చెప్పారంటే జరగలేదంటే చెప్పాను, జరగకూడదని అందరూ కోరుకోవాల్సింది. అంటే నాశనం కావాలా, జరగకుండా ఉండాలని. దానికి మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. మాకు చెయ్యుతో లేదు, అయినప్పటికీ మేము చేయాల్సింది మేము చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రారంభ దశలోనే ఉన్నాం కాబట్టి అర్థం చేసుకొని మీరు 4 గంటలు రుద్రం చేతి పోని ఓం నమ శివాయ, ఓం నమ శంకరాయ నమః అని మేము సుమారుగా 4 గంటలు కూర్చొని అనుకోగలమంటారా? అనుకోండి. లేదా మేము చేస్తున్నాం, లైవ్ ఇవ్వడం కూడా ఆపేశానమ్మా నేను. ఎందుకనంటే నేను చేసేది మనస్సాక్షికి తెలుసు, భగవంతుడికి తెలుసు, ఎవరికో చూపించాల్సిన అవసరం లేదు. 4 గంటలు నేను లైవ్ ఇస్తున్నా. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ ముందు నేను మాట్లాడకూడదు. నాకు కరెంటు బిల్లు కూడా దండగా ఇవ్వడం వల్ల 4 గంటలు నేను లైవ్ ఇచ్చి కంఠశోష నా మానని ఇంట్లో కూర్చొని అనుకోండి, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువః, ఓం నమస్తే రుద్రమన్యవ ఆరాంగిరుదా. ఈ లైవ్ పెట్టేటప్పటికి కాస్త గట్టిగా చెప్పాలి, వినిపించాలి కాబట్టి వాయిస్. కంఠశోష 4 గంటలు 3.5 గంటలు ఉదయం సాయంత్రం 2 పూట్ల పెట్టుకుంటున్నా. దీనివల్ల నాకు నెట్టు అనవసరం వృధా అయిపోతుంది, కరెంటు ఖర్చు వృధా, రూపాయి వచ్చేది లేదు నాకు. నేను ఎందుకు తాపత్రయపడాలి? నేను చేసుకునేది సమయంగా చేసుకుంటే చాలు అనుకున్నా. ఎందుకంటే ఏ రకమైనటువంటి సహకారం ఎవరి నుంచి లేదు. అంటే వీళ్ళని అనుభవం కావాలనుకుంటున్నారు. నేనండి మోహరాయితీ అనుకున్న అనుభవం దేనికి రా మీకు కనిపిస్తున్నాయి కదా కళ్ళ. అనుభవం దేనికంటే అనుభవం ఉండాలి. ఎట్లా? నీ వ్యాపారంలో ఎదుగుదల ఉండాలి, మంచి ఉండాలి, శుభం ఉండాలి, శోభస్కరం ఉండాలి, శోభాయమానం ఉండాలి. ఇవే అనుభవంలోకి రావాలి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, తలకాయ నొప్పులు, ప్రమాదాల అనుభవం దేనికి అసలు? ఇప్పటికైనా అర్థం చేసుకొని వాళ్ళు ఏదో ఒక రకంగా మాకు సహకరిస్తే నేనైతే ఆపడం, ఎట్లాగో చేసేది కంటిన్యూ చేస్తూనే ఉంటాను. మరలా లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా గురుగారు. చాలా రావద్దని నేను కోరుకుంటున్నానమ్మా. ఇవాళ కాదు, ఉజ్జయిని నుంచి వచ్చిన దగ్గర నుంచి మనం మొత్తుకుంటున్నాం. ప్రమాదాలు ఉన్నాయి. యుగాది సామాన్యమైనది కాదు, క్రోధనామ సంవత్సరము. కుజుడు అంటే సద్బుద్ధి లేనటువంటి వాడు, ఒక విధానం తెలియనటువంటి వాడు, మూర్ఖుడు, మొండి మనిషి. రాజు అయితే ఎలా ఉంటుంది? అందులో కుజుడు రక్తకారకుడు, రోగకారకుడు, రుణకారకుడు. ఇటువంటి 3 అతనికి ఉన్నాయి. అతనికి శని తోడయ్యాడు, ప్రాణకారకుడు. ఈ 2 రకాల విధానాలట 2 మూర్ఖంగా ఉండేటువంటి 2 కనుక కలిస్తే మొత్తం నాశనం అవుతుంది. అదే చెప్పి మొదటి నుంచి మనం మొత్తుకుంటామమ్మా. అర్థం చేసుకోవాలి. దెబ్బ తగిలితే అర్థం చేసుకుందాం అనుకున్నారు. ఇప్పటికి కూడా దెబ్బలు తగలొద్దని మనం కోరుకుందాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల గురించి గురువుగారి ఆవేదన. నిజంగా ఆధ్యాత్మికంగా మనం భగవంతునికి సమీపంలో ఉన్నప్పుడు ఇలాంటి మనకి ఇబ్బందులు ఏమీ ఉండవు. మరి అలా భగవంతునికి దగ్గరగా ఉండడానికి ఖచ్చితంగా కొన్ని హోమాలు, పూజలు, యాగాలు, యజ్ఞాలు ఇలాంటి వాటిలో మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే చాలా బాగుంటుంది. గురువుగారి ఆవేదనలో ఎలాంటి తప్పు లేదు, 100% చక్కగా. మరి గురువుగారు నిర్వహిస్తున్నటువంటి ఈ 28,000 రుద్ర పారాయణానికి మన అందరము, అంటే 28 నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళం కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దాము.
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చెయ్యాలి. మన దేశం మొత్తం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దేశమే కాదు, మనం భారతీయులం కాబట్టి ప్రపంచం మొత్తం బాగుండాలి. మనుగడ ఎక్కడున్నా మనిషే కాదు ప్రతి ఒక్క జీవి బాగుండాలని కోరుకునే తత్వం మనందరిది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదే విధంగా గురువు గారు ఇంత అద్భుతంగా సాగిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి సంబంధించి వివరాలు కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.